రెగ్యులర్ విజిట్ ఆఫ్ జీజీహెచ్. కానీ ఈసారి మనకి డిఎంఏ గారు కూడా ఉంటే కొన్ని ఇష్యూస్లో సొల్యూషన్ ఇస్తారు. ఎస్పెషలీ ఫండ్ మనం ఏమైనా రిపేర్ చేయాలంటే ఏ హెడ్లో బుక్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ఐటమ్స్ వచ్చాయి. సో జనరల్ లాగా ఎట్లా ఉన్నాయి హాస్పిటల్, సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ, వేరే ఏమైనా రిపేర్స్ కానీ ఎక్కడి నుంచి మీట్ అవ్వచ్చు, ఏమేమి చేయవచ్చు, కొన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడలా స్కోప్ ఉన్నాయని చెప్పి డిఎంఏ గారు కూడా పిలిచాము. ఆయన కూడా వచ్చారు. సో వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ ద లొకేషన్స్. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఉన్నారు. కొన్ని మెటర్నిటీ వార్డ్స్లో ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. బికాస్ బెడ్స్ ఆర్ క్లోజర్ బై కాబట్టి దానికి కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు. వెన్ ఎవర్ దర్ ఇస్ వేకెన్సీ షిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఆక్సిజన్ కనెక్షన్ పెట్టుకొని కూడా మన డిఎంఏ గారు ఇప్పుడు సజెషన్ ఇచ్చారు. సో అవన్నీ మనం నోట్ చేసుకొని ఇంప్రూవైజ్ చేసి బెటర్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీడియా కానీ, పబ్లిక్ కానీ మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ కూడా చూసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ వస్తున్నాయి అది టైం టు టైం సాల్వ్ చేసుకొని వస్తున్నాము. ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫేస్లో ఉన్నాయి, కాలేజ్ అప్గ్రేడ్ అయినాయి కాబట్టి వేకెన్సీ ఫిల్లింగ్కి ఇప్పుడే కొంతమంది వచ్చారు. మొన్న వాకిన్ ఇంటర్వ్యూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మనం వాకిన్ ఇంటర్వ్యూ కూడా చేసేసి కొన్ని ఫిల్ చేయడం జరిగింది. అలాగే సెక్యూరిటీ కానీ, శానిటేషన్ కానీ అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. సెంట్రలైజ్డ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళతోటి కూడా మాట్లాడుకుంటున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ హీ హెస్ ఆల్సో గివెన్ సమ్ సజెషన్. అవన్నీ పెట్టి మనం జీజీహెచ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళకి డాక్టర్ పైన డౌట్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా వేరే ఒక ఎక్స్పర్ట్ తోటి ఒక 3 men కమిటీ పెట్టి ఆ ఫైల్ని ఒకసారి స్టడీ చేసేసి ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ఫైండింగ్స్ అని. అంటే మనకు ఫైల్లోనే అని అబ్గార్ స్కోర్ ఎంత నుంచి అన్నీ మనకు రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి కాకుండా ఒక ప్రైవేట్, ఒక పక్క డిస్ట్రిక్ట్ అయినా, లేదా డిఎంఏ నుంచి నామినేట్ అయినా, లేదా ఇక్కడ ఉండే వాళ్ళతోటి ఒక 3 member టీం పెట్టి లెట్ us ఫిగర్ ఇట్ అవుట్. వాళ్ళు చెప్పిన అలిగేషన్ కరెక్ట్ అయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మీకు హెచ్ఓడి పీడియాట్రిక్స్ విజయవాడ నుంచి డాక్టర్ అనిల్ని పర్లేదు విజయవాడ అనిల్ని వీళ్ళందరినీ బేబీ కేస్ షీట్ అంతా పరిశీలించి మెటర్నల్ కేస్ షీట్ కూడా అంతా చూసి విల్ కమ్ టు ఏ కంక్లూజన్. హెచ్ఓడి ఓబీజీవై విజయవాడ నుంచి వస్తారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్. యాజ్ మేడం సజెస్టెడ్, ఎక్స్టర్నల్ కమిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పార్ట్. అండ్ నో గైనకాలజిస్ట్ వాంట్స్ టు క్రియేట్ సమ్ ఇష్యూస్. దే వాంట్ సేఫ్ డెలివరీ ఆఫ్ ద మదర్ అండ్ బేబీ. ఇద్దరు క్షేమంగా ఉండాలి, మదర్ బేబీ అని చూస్తారు ఏ గైనకాలజిస్ట్ అయినా. అన్నేళ్ళు కష్టపడి ఎంబీబీఎస్ చదువుకుని, ఎండీ చదువుకుని ఎవరో నిర్లక్ష్యంగా వైద్యం చేద్దామని అనుకోరు. అన్ఫార్చునేట్ దట్ హెస్ హ్యాపెండ్. కొన్నిసార్లు ఒక న్యూ బార్న్ డెత్స్ ఈవెన్ దే హ్యాపెన్ ఇన్ యూకే. ఇక్కడ అవ్వాలని కాదు, ఇది అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన పరిణామం. వీ సింపథైజ్ అండ్ ఎంపథైజ్ విత్ ద పేషెంట్ అటెండెంట్స్, ఎస్పెషల్లీ ద హస్బెండ్ అండ్ ద పేషెంట్.